హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm. ఈరోజు మన ముందున్న గెస్ట్ హీరో అబ్బాబే లాయర్ హీరో కమ్ లాయర్ అనమాట. వీర్ రెడ్డి గారు మన ముందున్నారు. అసలు ఆయన ఒక మంచి సినిమా అయితే తీశారు, లీగల్లీ వీర్ అనే సినిమా. అసలు ఆ సినిమా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది ఆయన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ సార్, ముందుగా మీకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ట్రేజర్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ. లాయర్గా చాలా ఉన్నాయి, రొమాంటిక్గా కొన్ని ఉన్నాయి, అలాగే కోర్టులో వాదించే సీన్లు, అలాగే చేజింగ్ సీన్లు. అసలు ఎలా సార్ పెట్టాలనిపించింది లీగల్లీ వీర్? బేసికలీ లీగల్ సినిమా కదా, లీగల్ ప్రాసెస్లో ఫాలో అవుతుంది, క్యారెక్టర్ ట్రావెల్ అవుతుంది మొత్తం. సో అందుకని ఇంకా మనం ఫస్ట్ సినిమా ప్లస్ సెకండ్ సినిమా ఉంటుందో లేదో తెలీదు. ఇట్స్ నాట్ ఎ కెరియర్ యాక్టర్, రైట్? కెరియర్ ఫిల్మ్ యాక్టర్ ఆర్ ఇంటూ ప్రొడక్షన్. సో అందుకని మా పేరుతోనే పెట్టి తీసాం. రెడ్డిని ఎందుకు మిస్ చేశారు సార్? ఎందుకు ఆ టాపిక్స్ ఎందుకు? టైటిల్లో ఉంది కదా నా పేరు, వీర్ రెడ్డి. దట్స్ ద నేమ్ ఐఎమ్ క్యారింగ్ ఫర్ లైక్ 25 years. సో అదే ఉంది కదా సార్. యాక్చువల్గా ఈ కోర్టు దగ్గర జరిగే ఏ మూవీ అయినా సరే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని. అలాగే ఉంటుందా సార్ మన ఇది కూడా? ఎస్, గూస్ బంప్స్. ఓకే, మీకు బెస్ట్ సినిమా నచ్చింది ఇప్పుడు కోర్టు ముందు చెప్పండి మీరు. నాకు జై భీమ్ అది ఐ హర్డ్ అబౌట్ ఇట్. సో అలానే ఉంటుంది, బట్ మా దాంట్లో కొద్ది కమర్షియల్ ఎలిమెంట్స్, కంపెలింగ్ స్టోరీ, పర్సనల్ స్టోరీ. ఓకే, ఇది మీ నాన్నగారికి డెడికేట్ చేస్తానని చెప్పారు ఈ మూవీ. అంటే నాన్నగారు లాయరా లేకపోతే? నాన్నగారు ఆయన మెడిసిన్ చదివారు. ఆయన బేసిక్లీ బిజినెస్ మ్యాన్. ఆయన మాకు చెప్పిన కొన్ని వాల్యూస్, యూనో, మోరల్స్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, మై మెమరీస్ విత్ హిమ్ గ్రోయింగ్ అప్. అతనితో ఉండేటివి సమ్ థింగ్స్ వర్ రియలీ గుడ్. ఆఫ్ కోర్స్ ఎవరు పర్ఫెక్ట్ పర్సన్ ఉండరు. వీ ఆల్ హ్యావ్ ఎ గుడ్ మిక్స్ ఆఫ్ వాయిసెస్ అండ్ వర్చ్యూస్. సో గుడ్ మెమరీస్ను కొన్ని తీసుకొని ఒక కంపెలింగ్ స్టోరీస్ లాగా ఫిక్షనలైజ్ చేసి సినిమాటిక్ వేలో తీసాం. యాక్చువల్గా లాయర్స్తో కానీ డాక్టర్స్తో కానీ ఏదని చెప్పాలి. నా ఈవెన్ ప్రీస్ట్తో కూడా, ప్రీస్ట్ నిజాలు చెప్పాలి. ఈ సినిమాలో అంతా అంటే కరెక్ట్గా నిజాలే మాట్లాడారు సార్, లేకపోతే కొంచెం సరే సినిమాటిక్గా వెళ్దాం? ఎందుకు లాయర్స్తో డాక్టర్స్తో ప్రీస్ట్తో అంటే అది ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్. ఇప్పుడు నాకు వచ్చి ఎవరైనా క్లయింట్ ఎవరైనా చెప్పినారనుకో, డాక్టర్ చెప్పినా అది ఓన్లీ ఎవిడెన్స్కి వాళ్ళేవు. దట్స్ కాల్డ్ ప్రివిలేజ్డ్ కమ్యూనికేషన్, రైట్? అవన్నీ ప్రివిలేజ్. సో వీ క్లోజ్ టు రియాలిటీ చేసామండి. మన ఇప్పుడు జరుగుతుంటాయి కదా మన వ్యవస్థలో ఉన్న కోర్ట్ సిస్టమ్ కానీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఎలా జరుగుతున్నాయి, కేసులు ఎలా వస్తున్నాయి, న్యూస్ మీడియా ఎలా కవరేజ్ చేస్తుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక పర్టికులర్గా ట్రూ ఈవెంట్ ఏం లేదు. జస్ట్ ఫిక్షనలైజ్డ్. వీ వెంట్ విత్ ద స్టోరీ, వాట్ ఎవర్ స్టోరీ డిమాండెడ్, వీ వెంట్ విత్ ఇట్. దీంట్లో హీరోయిన్తో కూడా కొన్ని సాంగ్ అయితే చూసాము, ఇందాకే చూసాము సాంగ్ కూడా. ఎట్లా అనిపించింది అంటే మనం ఒక ప్రొఫెషనల్లో ఉంటూ, మనకి ఇది ప్రొఫెషనల్ కాదు యాక్చువల్ ఇండస్ట్రీ అనేది, కానీ ఇది ఎంచుకుని హీరోయిన్స్తో ఉన్నప్పుడు ఆ సీన్లో ఆ ఎక్స్పీరియన్స్ అది డైరెక్టర్స్ కాల్. నాకైతే అది అవన్నీ పెట్టాలని లేదు, లేకుండానే అనుకున్నాను. బట్ సమ్టైమ్స్ వాళ్ళు చెప్పినట్టు వినాలి, అంతే కదా. సో పెట్టాము. బట్ దెర్ ఈజ్ అ రీజన్ ఆల్సో. ఒక క్యారెక్టర్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ ట్రావెల్ జర్నీ రోలర్ కోస్టర్ రైడ్ ఉంటుంది. అన్నీ పాజిటివ్, యూనో, గుడ్ మూమెంట్స్ ఉండవు, బ్యాడ్ మూమెంట్స్ ఉంటాయి. సో దానికి జస్టిఫై చేయడానికి పెట్టాల్సి వచ్చింది. బట్ యూ విల్ లవ్ ఇట్ బికాస్ కాసర్ల శ్యామ్ గారు, యూనో, ఆయన గుడ్ లిరిసిస్ట్. ఫోక్ సాంగ్స్ తెలంగాణలో ఎక్కువ అలా బ్రాండెడ్ అయిపోయారు. బట్ మాది ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ సాంగ్ రాశారు. అండ్ వీ హ్యాడ్ ఇట్ కార్తిక్ అండ్ రమ్య గారు పాడారు సాంగ్. అండ్ యూ కెన్ సీ ఇట్. అంటే ఈ మూవీలో అంటే జరిగినప్పుడు నేను సెట్స్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఏం చెప్పారంటే, హీరోయిన్తో ఇలా అన్నప్పుడు కూడా ఏమండి మీరు విలన్లా కాకుండా ఒక హీరోలాగా ట్రీట్ చేయండి అక్కడ. అంటే మనకు అన్ని పబ్లిక్లో ఆ సీన్స్ ఎలా చేస్తారో తెలియదు, సినిమాటిక్గా కరెక్ట్గా చెప్పారు. అది నాకు అమ్మాయి కూడా అడిగింది అనమాట, यार हीरो टाइप पकड़ो यार क्या है అంటే నాకు ఐ ఓన్లీ నో मेरे को खाली डंबल उठाना आता है జిమ్లో అని చెప్పాను. కరెక్ట్ అది. సో మనకు రాదు అది. బట్ ఐ డోంట్ నో. మీకు యాక్చువల్గా లాయర్గా ఉన్నప్పుడు హ్యాండ్లింగ్ ఒకలా ఏది కష్టం అనిపించింది? కాదు, బట్ అదే సాంగే కష్టం. అందుకే ఖాళీ మీరు చూడండి, నా తక్కువ పెట్టేసినారు, వద్దు అని చెప్పాను. యాక్చువల్లీ సాంగ్ చేయడమే బట్ చేయాల్సింది వినాలా.
బట్ ఆ డాన్స్లో బట్ స్టోరీకి కూడా అది అప్రాప్రియేట్. చాలామంది మీరు ఇందాక ఇంటర్వ్యూలో అడిగారు కదా, ఇట్స్ నాట్ అప్రాప్రియేట్ బట్ యూ హ్యావ్ టు గో. బట్ సమ్ సినిమాటిక్ ఎలిమెంట్స్ పెడితే లెవెలింగ్ వస్తుంది, లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. యాక్చువల్గా మీరు ఏమన్నా మూవీస్కి ఫ్యాన్ సార్? ఏమన్నా మూవీస్ చూస్తుంటారా బాగా? అందరిలాగా ఫ్యాన్స్ అండి, అదేం స్పెసిఫిక్ ఏం లేవు నాకు. జస్ట్ నార్మల్ ఇప్పుడు అంతా మూవీస్కి వెళ్ళేదే క్రౌడ్ తక్కువ ఉన్నారు, అంత ఓటీటీ ఇవన్నీ వచ్చాయి కొత్తగా. ఫ్యూచర్లో ఏమన్నా అంటే లాయర్ కాకుండా ఇంకేదైనా చేయాలని మీకు ఫ్యూచర్లో ఏమన్నా ఉందా? చేద్దాం, ఆపర్చునిటీ అంటే వస్తే చూద్దాం. పలానా ఒక క్యారెక్టర్ లేకపోతే పోలీస్ కానీ పలానా రాజకీయ నాయకుడు అట్లా. సో నాదే అందరు చెప్పేదంటే సీరియస్ టైప్కే ఆ జాన్రాకే ఏమైనా వర్కౌట్ అవుతుంది అంటారు. చూద్దాం, ఓపెన్. ఫస్ట్ ఇది కానివ్వండి, ఇది కాకుండా రెండోది ఎందుకు మల్టీ టాస్క్. ఇది అయిపోయిన తర్వాత విల్ థింక్. సో మీరు ఇది హిట్ చేయండి మరి మీడియా వాళ్ళు. కంపల్సరీ చేస్తాం సార్, ఎందుకంటే మాకే ఈ సినిమాను మాకేమనిపించిందంటే కొత్తగా వస్తున్నారు హీరో అనేది నార్మల్ చూస్తాం, కానీ ఆ కొత్త దాంట్లో మీరు పెట్టిన క్యాస్టింగ్ కానీ ఆ సాంగ్స్ విజువల్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది కొత్త సినిమా, చిన్న సినిమా కానీ పెద్ద సినిమాగా అయితే చూపించారు, వేరే లెవెల్లో అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇందాక సాంగ్ కూడా చూడటం జరిగింది ఫోన్లో, అది చాలా బాగుంది. అలాగే మీకు ఏదంటే బాగా ఇష్టం? అంటే కోపం అంటే ఇష్టమా, లవ్వా, లేకపోతే రొమాన్స్, లేకపోతే ఏడుపుగా, ఎలాంటిది అయితే తొందరగా కోపమే ఈజీ కదా, ఇట్ కమ్స్ విత్ ద టెరిటరీ. ఈ రొమాన్స్ ఇవన్నీ అంటే ఆక్వర్డ్గా ఉంటుంది. బికాజ్ సో అట్ మై ఏజ్ కమింగ్ ఇన్ టు దిస్ జాన్రా వర్కౌట్ కాదు. మేబీ వన్ 20s చేసి ఉండాల్సింది, బట్ దట్స్ ఓకే. ఇప్పుడు చేసామన్నది కాదు, హీరోయిన్ అడగని చెప్తాను. సో యాక్చువల్లీ ప్రాక్టీస్ చేయాలా, అంత టైం లేదు, రిహార్సల్స్ ఇవన్నీ. రిహార్సల్స్ కూడా చేయకుండా డైరెక్ట్గా సెట్స్లోకి అదే వెళ్ళిపోయారు. మిస్టేక్. బట్ ఉన్న లిమిటేషన్స్లో ఇది కష్టంగా, వాట్ ఎవర్ ఐ కుడ్ డూ ఇట్. డైరెక్టర్ గారు ఎప్పుడైనా ఎక్కువ టేక్స్ తీసుకున్నారా మీరు ఏమన్నా? రొమాంటిక్ సాంగ్లో రొమాంటిక్ ఓన్లీ. ఓకే, మిగతా అన్నిట్లో పర్ఫెక్ట్. మిగతా దాంట్లో నథింగ్ మచ్. ఈవెన్ నోబడీ విల్ గెట్, ఎవ్రీ గ్రేట్ యాక్టర్స్ ఆల్సో గెట్ స్టక్. ఆ మూడ్ రావాలి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ వేస్, మెథడ్ యాక్టింగ్ అంటారు, చెప్పడం ఈజీ. దెన్ నెంబర్ అన్నీ పర్ఫెక్ట్ పడాలి కదా షార్ట్లో. ఇప్పుడు లైటింగ్, ఎమోషన్, ఫోకస్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు కమ్ ఇన్ వన్ ప్లేస్. సార్ రియలిస్టిక్గా వస్తే ఏ కేస్ మీరు హ్యాండిల్ చేసిన దాంట్లో ఏది టఫెస్ట్ అంటే ఏం చెప్తారు సార్? ఐఎమ్ నాట్ అట్ లిబర్టీ టాక్. నడుస్తుంది ఒకటి, వాళ్ళు మాట్లాడదాం. 27 తర్వాత అడగని చెప్తా, ఓపెన్ చెప్తా. సినిమా అని చెప్తారు మీరు? సినిమా కాదు, ఇది రియల్గా. ఓకే. అలాగే మీరు లాయర్ కాబట్టి, సినిమాలో కూడా లాయర్ కాబట్టి, రీసెంట్గా ఈ మంచు మనోజ్ గారు అలాగే విష్ణు గారు, మోహన్ బాబు గారు ఒక గొడవ, ఆర్జీవి గారు గొడవ, రీసెంట్గా అల్లు అర్జున్ గారు గొడవ, వీటిల్లో కేసు అయితే పెట్టేస్తున్నారు సార్. యాక్చువల్గా పెద్ద పెద్ద వాళ్ళు, అదే మీరు ఇందాక మనం ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నట్టు బెయిల్ అనేది ముందే తీసుకోవాలి అని అన్నారు కదా, అసలు ఏంటి సార్ దాని గురించి నాకు క్లారిటీ తెలియదు. ఆ బెయిల్ గురించి ఒక కంప్లైంట్ ఫస్ట్, ఇవన్నీ మీరు చెప్పిన 3 కేసులు క్రిమినల్ కేసులే కదా. ఒకటి ఫ్యామిలీ డిస్ప్యూట్, వాట్ ఎవర్ దట్ ఈస్. అదర్ కేసెస్ క్రిమినల్ డెఫమేషన్ అనుకుంటా, సమ్ ట్విట్టర్ పోస్టింగ్ మార్క్ వీడియోస్. అండ్ ద థర్డ్ కేస్, రీసెంట్ కేస్ ఇస్ దట్ stampede as in perpetrating stampede as a A1 abetting or whatever the sections. సో మీరు ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు ఎవరు చేశారు, ఎవరు ఇది A1 A2 A11 తెలియదు. ద మూమెంట్ ఏం చేయాలంటే, మా శ్రీనివాసరావు చెప్పి, ద మూమెంట్ మీకు మీ పైన ఒక కేసు ఉందని తెలిసాక ఎఫ్ఐఆర్, ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఈస్ లైక్ ట్రై టు గెట్ బెయిల్, యాంటిసిపేటరీ బెయిల్, బికాస్ దెన్ అట్లీస్ట్ విల్ బి సేఫ్. మీరు చెప్పిన ఈ కేసులో అందరూ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దే వెంట్ ఫర్ ద క్వాష్. క్వాష్ అనేది ఎస్, బట్ క్వాష్లో నీకు యూ కెన్ ఆస్క్ 226 and 482 ఉంటుంది, 2 చేయొచ్చు, మ్యాండమస్ అండ్ దిస్ చేసిన. సో దాంట్లో నువ్వు యూ కెన్ సే లైక్ వేగ్ టర్మ్స్ ఉంటుంది, ఆస్క్ ద పోలీస్ నాట్ టు టేక్ కోర్సివ్ యాక్షన్ అన్నట్టు, విచ్ మీన్స్ లైక్ బేసికలీ డైరెక్ట్గా అరెస్ట్ చేద్దని చెప్పుకోకుండా నాట్ టు టేక్ కోర్సివ్ యాక్షన్ అన్నట్టు. సో వీళ్ళు సో అది చేసుకోవడం వల్లనే ఇన్ దీస్ కేసెస్ దీస్ పీపుల్, ఎస్పెషల్లీ రీసెంట్లీ అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారు. అంటే ఏ కేసు అనేది మనకు వరకు వచ్చే తెలుస్తుంది కదా, తీసేసుకుంటే ఒక ఇన్ఫార్మ్ మనం సేఫ్గా ఉంటాం. ఇప్పుడు ఆ కేసులో మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, అదర్ అక్యూజ్డ్ ఎవరు అరెస్ట్, దట్ అప్పుడే అలర్ట్ అయ్యి వెళ్ళాల్సింది. బట్ ఐ డోంట్ నో వాట్ లీగల్ అడ్వైస్ దే వెంట్ ఫర్ క్వాష్.
అంటే కొన్నిసార్లు మీ ప్రొఫైల్ హై ప్రొఫైల్ ఉంటే మేబీ దే థింక్ లైక్ మనకేంటి బెయిల్ మనమేంటి అనేది ఒక స్టిగ్మా ఉంది. బెయిల్ తీసుకోవడం యువర్ రైట్. ఇది కాన్స్టిట్యూషనల్లీ ప్రూవెన్, ఇట్స్ వెరీ అప్రూవ్డ్ బై సుప్రీం కోర్ట్. కృష్ణ అయ్యర్ గారు గ్రేట్, ఐ మీన్ ఫాదర్, గ్రేట్ మ్యాన్, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఆయన అన్నాడు బెయిల్ ఈజ్ అ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్. ప్రతి ఒక్కరికి బెయిల్ ఉంది, ఇట్స్ ఎవర్ రైట్, ప్రివిలేజ్, యూజ్ ఇట్. బెయిల్కి ఆ రోజు వెళ్ళింటే కేసు పెట్టినప్పుడే ఆల్ దిస్ వాట్ ఎవర్ యువర్ టాకింగ్ దిస్ వుడ్ నాట్ హావ్ హ్యాపెండ్. ఆయన నాకు తెలిసి చంద్రబాబు గారు కూడా ఇంతకుముందు అన్ని డేస్ ఉండకపోవచ్చేమో ఈ బెయిల్. సిద్ధార్థ్ లూథ్రా వాజ్ మై ప్రొఫెసర్ బ్యాక్ ఇన్ ద డే. సో he is his counsel, but he was a commercial lawyer, but he is doing criminal. అది కూడా సేమ్ థింగ్. బట్ మనం ఇక్కడ కూర్చొని ఈజీ టు సెకండ్ గెస్. కానీ వాళ్ళకు బేసిక్లీ ఎండ్ ఆఫ్ ద, మీరు అన్నట్టు లాయర్ ఏం చేస్తారు, క్లయింట్ ఏం చెప్తే చాలు. మేబీ ఇఫ్ దీస్ సెలబ్రిటీస్ టోల్ దెమ్, హే నేనేంటి వెళ్ళడం ఏంటి యాంటిసిపేటరీ బెయిల్, నేను యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే పబ్లిక్ రియాక్షన్ వుడ్ బి లైక్ ఓకే తప్పు చేసినాడు అందుకే బెయిల్ తెచ్చుకుంటున్నాడు అనే ఒక మిస్కాన్సెప్షన్ ఉంది. సో అది మనం నార్మల్ పీపుల్, యూ అండ్ మీ ఆదిత్య విల్ గో అండ్ గెట్ ద బెయిల్. ఎందుకు గొడవ, వీళ్ళు క్వాష్కి వెళ్ళారు బికాస్ దే ఫర్మ్లీ బిలీవ్ దిస్ ఇస్ ఏ కేస్ దట్ ఈస్ నాట్ వర్త్ ఇన్వెస్టిగేటింగ్ ఆర్ గోయింగ్ ఫర్ ట్రయల్. సో దెన్ క్వాష్ అనేది అవుతుంది. ఇప్పుడు నార్మల్ పీపుల్ విల్ గో యూజ్ దట్ ఆప్షన్, రైట్, బెయిల్ ఆప్షన్, యాంటిసిపేటరీ బెయిల్ ఆర్ యాంటిసిపేటరీ బెయిల్ అంటే బిఫోర్ అరెస్ట్. సార్ అరెస్ట్ అయిన తర్వాత నీకు యూ గెట్ ఎ నార్మల్ బెయిల్ రిమాండెడ్. ఒక ఎంట్రీ బెయిల్ అంటే లైక్ బేసికలీ పెండింగ్ సర్టన్ డేస్కి అనమాట, ఇది కండిషన్ అన్నట్టు. ఇన్ని రోజులు నన్ను ఏం అనొద్దు, ఇలాగనే సెట్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు మీరు ఈ కేసు చూశారు కదా సార్, యాక్చువల్గా దాంట్లో ఒక లాయర్గా నేను అడుగుతున్నా, జస్ట్ కామన్ పీపుల్ కాదు, అసలే లాయర్గా తప్పు ఎక్కడ జరిగి ఉందంటారు? అంటే అల్లు అర్జున్ గారు రావద్దన్నా పర్మిషన్ లేదన్నా వచ్చినందుక, లేకపోతే ఆల్రెడీ సీఎం గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఈయన మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పి దాని గురించి చెప్పి తప్పుగా చెప్పడం వల్ల మళ్ళా సిపి గారు కానీ పోలీసులు కానీ మళ్ళా మీరు ఎలా చేశారని, అంటే ఎక్కడ తప్పు ఎక్కడ జరిగింది సార్? ఐ థింక్ మీరు చూస్తే 299 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. సో అది A1 to I don't know A11 పెట్టారంటే అదే మెయిన్. ఐ మీన్ ఇట్స్ అలిగేషన్, అలర్జ్డ్, తప్పు చేశారని నేను చెప్పట్లేదు, ఇట్స్ అలిగేషన్, రైట్? సో అది సో యూ డోంట్ నీడ్ టు డూ డైరెక్ట్లీ, రైట్? యువర్ పీపుల్ ఆల్సో డూ ఇట్ సమ్టైమ్స్. నీకు లయబిలిటీ ఉంటుంది, నెగ్లిజెన్స్, అదే వాళ్ళు చెప్తున్నారు. మేబీ ఇఫ్ ద ప్రాపర్ ప్రొసీజర్ ప్రోటోకాల్ వాజ్ ఫాలోడ్, మీరు పోలీసులు చెప్పినా కూడా మీకు పర్మిషన్ లేదు, మీరు రాకూడదు అంటే ఇన్ఫార్మ్ చేసినా కూడా మీరు వెళ్ళంటే అక్కడ అయిండొచ్చు. బట్ అగైన్ ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్స్. మనం ఫ్యాక్ట్స్ ఇన్వెస్టిగేషన్ అయ్యేంతవరకు వెయిట్ చేయాలి. ఇట్లా మాట్లాడుకోవడం ఓకే, బట్ అక్కడ అయిండొచ్చు, అందుకే కడతారు. దే హ్యావ్ సంథింగ్, అదర్వైజ్ ఇప్పుడు ర్యాండమ్గా ఎందుకు పెడతారండి? దే హ్యావ్ సంథింగ్. ఇప్పుడు డోంట్ నో విచ్ వాట్. ఇప్పుడు రేవతి గారు చనిపోయారు, వాళ్ళ బాబు ఐసీలో ఉన్నారు, వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వద్దొద్దు మాకు ఇది కేసు తీసేసేయండి అని అంటే ఏమన్నా అవుతుందా సార్ ఇక్కడ అలాంటివి? అగైన్ వాళ్ళు విక్టిమ్సే. ఓకే, రెస్పాన్సిబిలిటీ క్రిమినల్ కేసుకి స్టేట్ ఉంటుంది. మీరు కేసు ఓపెన్ చేయండి గూగుల్ చేసి, ఇట్ ఈస్ నాట్ రేవతి గారు వాళ్ళు కాదు, వాళ్ళు విక్టిమ్స్. నౌ ద పోలీస్, స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ప్రాసిక్యూటర్. ఓకే, నువ్వు విత్డ్రా చేసుకునే సివిల్ కేసు కాదు ఇది. ఓకే ఓకే, ఒకసారి స్టార్ట్ అయిన కేసు ఇట్ విల్ రీచ్ ఇట్స్ లాజికల్ కంక్లూషన్. నీకుండదు ఆప్షన్ విత్డ్రా చేయడానికి. నీ జాబ్ ఏంటి, నువ్వు కంప్లైంట్ వాళ్ళు పెట్టుకోకుండా కూడా వేరే వాళ్ళు పెట్టినా కూడా అయ్యేదే కేసు. అవునా సార్? అంతే కదా, సుమోటో అంటారు, ఎనీబడి కెన్ సే. ఓకే, ద గుడ్ సమారిటేరియన్ లాస్ అంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి కొట్టారండి, మీరు వెళ్ళరు భయపడి, ఎందుకులే నేను చూశాను మిమ్మల్ని కొట్టడం వేరేటోడు, వాడిపైన నేను కాల్ చేసి చెప్పినా సరే కేసుకి అవుతుంది. అబ్బా, దట్స్ కాల్డ్ గుడ్ సమారిటన్ లాస్. ఇప్పుడు సిటిజన్ అరెస్ట్ అంటారు అందరు. దానివల్ల ఇప్పుడు నన్ను కొట్టారు అనుకోండి, నార్మల్గా మీరు చూసారు, మీరు వెళ్ళి కేసు పెట్టేశారు, నేను వీడు తర్వాత బాగానే ఉన్నా సరే ఇట్స్ ఎ క్రిమినల్, ఇట్స్ క్రిమినల్ క్రైమ్ ఈజ్ నీ పైన జరిగిండొచ్చు. బట్ ఇది ఆపడానికి రెస్పాన్సిబిలిటీ మనం ఇచ్చినాం పోలీసులకు. లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో, అది ఎక్స్క్లూజివ్ డొమైన్ వాళ్ళది, అది స్టేట్ పోలీస్, రైట్? సో వాళ్ళు చేస్తారు. కొన్ని సబ్జెక్ట్స్ ఫెడరల్లో ఉంటాయి, ఇప్పుడు సిబిఐ ఈడీ కేసులో అవి ఫెడరల్ అఫెన్సెస్. సో ఈ కేసులో స్టేట్ పోలీస్ క్రైమ్ అనేది అది స్టేట్కి అగైన్స్ట్గా చూస్తారు, భావిస్తాం. ఓకే, ఆదిత్య గారిని కొట్టారు ఎవరో,
నువ్వు విత్డ్రా చేసుకుని ఒకసారి అయిందంటే అదే పోతుంది. బట్ ఇట్ విల్ లూజ్ ద స్టీమ్ మీరు పర్సూ చేయకుంటే, బట్ యూ హ్యావ్ ఎ రైట్ టు యూనో యూజ్ ద. రాజ్యాంగానికి మనం ఏమి ఎదురుగా వెళ్ళకూడదు. కరెక్ట్. ప్రతి లా అనేది మనం ఎక్కడైనా అంతే, ఇది మందే కాదు, ఎక్కడైనా అంతే. క్రైమ్ అనేది ఇట్స్ అగేన్స్ట్ ద స్టేట్. స్టేట్ అంటే గవర్నమెంట్ అట్ వాట్ ఎవర్, స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇండియన్ గవర్నమెంట్. అది సార్ కొన్ని మూవీస్లో కూడా చూపిస్తారు, పెద్ద లాయర్స్ అనేది తీగ పట్టు లాగుతారు, వాళ్ళు పాయింట్స్ ఉంటుంది అని చెప్తారు కదా. అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్ పెట్టుకునే లాయర్కి ఒక పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు పెట్టుకునే లాయర్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా సార్, దాని గురించి ఒకసారి. పెద్ద లాయర్స్ కూడా చాలా ఈజీ కేసులు ఓడిపోయారు చాలా కేసులు, అది మనం కవర్ చేయరు. పెద్ద లాయర్స్ మనం ఏదో పెద్ద కేసు సెలబ్రిటీ కేసులో చూస్తే వాళ్ళు పెద్ద సూపర్ లాయర్లు అనుకుంటాం, వాళ్ళు కూడా ఓడిపోతారు, వాళ్ళు హ్యూమనే కదా. రాంగ్ చాలా కేసులో ఓడిపోతారు, ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ అగైన్ మీరు క్రిమినల్ లాలో చూడాల్సింది ఏంటంటే నీ ఎవిడెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజెంట్ చేసింది 99% కన్విన్సింగ్ ఉండాలి. డిఫెన్స్ లాయర్కు ఎంత ఛాన్స్ ఉండదు. ఏది అది హీ హాస్ టు పుట్ ద హోల్స్ ఇన్ ది థియరీ ప్రజెంటెడ్ బై ద స్టేట్ ప్రాసిక్యూషన్. నా జాబ్ నేనేం ప్రూవ్ చేయనక్కర్లేదు, వాళ్ళు ప్రూవ్ చేయాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బర్డెన్ వాళ్ళ పని ఉంది, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటాం. బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ద పోలీస్ అండ్ ద ప్రాసిక్యూషన్. యాజ్ డిఫెన్స్ లాయర్ ఎవరైతే అక్యూజ్డ్ ఆర్గ్యూ చేస్తున్నారో మేము మా వాడు చేయలేదు, ఎవరన్నా చేసిండొచ్చు అనేసి నేనేం ప్రూవ్ చేయనక్కర్లేదు. ఓకే, నాకేంటి, నా జాబ్ ఏంటి, ఆ థియరీ కరెక్ట్ కాదని చెప్పడానికి. ఇట్ డజంట్ సాటిస్ఫై ద థ్రెషోల్డ్ ఆఫ్ 99%. ఓకే, సివిల్ కేసులో అయితే 51%. నేను విన్నాను సార్, బయట లాయర్స్కి మినిట్ టు మినిట్ అదే మనీ ఉంటుంది అని. సార్ నిజమే? నేను ఇన్హౌస్లో మాది ఇన్సైడ్ లాయర్ అంటే ఇన్హౌస్ కౌన్సిల్. డిపెండ్స్, నేను కూడా విన్నాను, బట్ ఐ కాంట్. అంటే ఈ పుష్పదానికి అవర్లీ 4 crores ఖర్చు పెట్టారు అని బయట టాకు. అది ఎవరు చెప్తారండి? ఏమైనా రిసీట్ ఉందా మీకు? లేదు, జస్ట్ దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ యూ సార్. అంటే రూమర్లు స్ప్రెడ్ అవుతుంటాయి, గాసిప్స్. ఓకే సార్, లాస్ట్గా మీకు ఒక కేసు అంటే బాగా ఇంట్రెస్టింగ్ కేసు, మన మూవీలో కూడా ఒక కేసు మీదే సినిమా వెళ్తుంది, బయట జరిగిన దాంట్లో ఇంట్రెస్టింగ్ కేసు అంటే ఏం చెప్తారు సార్? బాగా ఇంట్రెస్టింగ్ మీరు మీకు లాయర్ అనే దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఈ సినిమా తీసేంత వరకు అందరికీ ఒకటే, అది ఓజే సింప్సన్ కేసు అండి, క్లాసిక్ కేస్. ఓకే, సో అది ఓజే సింప్సన్ 84లో జరిగింది కదా. అతన్ని క్రిమినల్ కేసులో ఆయన అక్విటల్ వచ్చింది. అక్విటల్ అంటే ఆయన గిల్టీ కాదని కాదు, ఇన్నోసెంట్ అని కాదు, నాట్ గిల్టీ. అంటే నేను చెప్పినట్టు ఆ రిక్వైర్డ్ స్టాండర్డ్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ గివెన్ ప్రజెంటెడ్ బికాజ్ ఇన్వెస్టిగేషన్ ఉందా. కానీ సివిల్ కేసులో ఆయన ఓడిపోయాడు 51. సో వాళ్ళ వైఫ్ నికోల్ హీ హ్యాడ్ టు పే లైక్ అది ఎప్పుడు క్లాసిక్ కేసు ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్. ఐ మీన్ అది ఇట్స్ అ గుడ్ లెసన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. క్రిమినల్ కేసులో యూ గాట్ ఫేవరబుల్ వెర్డిక్ట్, సివిల్ కేసులో యూ లాస్ట్ ఇట్, యూ పేడ్ hundreds of millions. I don't know ఎన్ని మిలియన్స్ ఆ రోజులో 85, 84. సో దట్స్ అ బ్యూటిఫుల్ కేస్ టు స్టడీ. ఓకే సార్, లాస్ట్గా ఈ మూవీలో మంచి డైలాగ్ చెప్పండి సార్. ఎన్నిసార్లు చెప్పుకుంటారు? పర్లేదు సార్, చెప్పండి. సరే, ఈ మూవీలో డైలాగ్ చెప్పినా పర్లేదు, మీరు సేమ్ లాయర్ జై భీమ్లో కానీ లేకపోతే వకీల్ సాబ్ అదేని చెప్పినా పర్లేదు. అంతా అని చెప్పాను కదా, చెప్పండి సార్. యాక్షన్ సార్. అలా చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ 3 సార్లు చెప్పాను కదా, ఇంకేం? సరే అయితే ఇది చెప్పనా, ఇది నాకు కోర్టులో వాదించడమో తెలుసు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మై క్లయింట్ హ్యాస్ రైట్ టు రిమైన్ సైలెంట్. నా క్లయింట్ హత్య చేశాడని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ వాడిది. నా క్లయింట్ని బెదిరించడం వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 20 Clause 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సూపర్ సార్, ఒక రొమాంటిక్. ఇంకా వదిలేసే ఇది ఒక దట్ ఈస్ ఫర్ ప్రైవేట్ కన్జంప్షన్. సినిమాలో చేశారు, లేవు రొమాన్స్ లేదు అక్కడ, ఒక డైలాగ్ లేవు. అడగండి, చూడండి. సరే వస్తే మళ్ళా చేస్తాలే, సినిమా చూసిన తర్వాత చేద్దాం. అంతే, లేవు. మాట ఇస్తున్నారు కదా సార్, పక్కా అయితే పక్కా రొమాంటిక్ డైలాగ్. చాలా ట్రైనింగ్ పోవాలి నెక్స్ట్ సినిమా తర్వాత. ట్రైనింగ్ ఏముంది సార్, మీరు చాలా, మేము చూసాము, విజువల్స్ చాలా బాగుంది సార్. అసలు చూద్దాం రండి ఇంకోసారి సాంగ్. సాంగ్ ఇంకోసారి చూద్దాం. అలాగే 27th మీరు మూవీ చూడడానికి కూడా రెడీగా ఉండండి, మర్చిపోవద్దు. లీగల్లీ వీర్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.